హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే మేము తప్తపని వెళ్తున్నామండి. తప్తపని మాకు బరంపురం నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళినా స్కూటీ పైనే వెళ్ళిపోతాము. ఇప్పుడు చూడండి అక్కడ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ అనమాట పిక్నిక్ పాయింట్ అనమాట. చాలామంది ఇక్కడికి పిక్నిక్కి వస్తూ ఉంటారండి. ఇది అమ్మవారి ఆలయం అనమాట. తప్తపని అంటే అక్కడ వేడి నీళ్ళు ఉంటాయండి. అక్కడ నీళ్ళు ఎప్పుడూ ఉడుకుతూనే ఉంటాయి. చూసారు కదా ఇక్కడ గుడి అయితే ఇది ఒక అమ్మవారి గుడి అనమాట. చాలా చాలా మహిమ గల దేవుడు అనమాట. ఇక్కడికి చాలామంది వస్తుంటారండి. చుట్టుపక్కల ఊరు నుంచి వేరే దేశం నుంచి కూడా వస్తూ ఉంటారండి. ఇంకా ఇక్కడ అందరూ పిక్నిక్ చేసుకోవడానికి వస్తారు. అటువైపు అయితే అందరూ వంటలు అవి చేసుకుంటూ ఉంటారనమాట. పిక్నిక్ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవే వేడి నీళ్ళు అనమాట. ఇవి ఎప్పుడు ఉడుకుతూనే ఉంటాయండి. ఎన్ని సంవత్సరాల నుంచో పూర్వం నుంచి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇంకా కొద్దిగా తగ్గింది కానీ చూసారా బుడగలు అనేవి ఎలా వస్తున్నాయో అలాగా నీళ్ళు ఉడుకుతుంటాయండి. నీళ్ళు అయితే చాలా వేడిగా ఉంటాయి అన్నమాట. ఒకప్పుడైతే చాలా బుడగలు నొరగలు వచ్చేవన్నమాట. ఎక్కువగా ఉడికేది. ఇప్పుడు కొద్ది కొద్దిగా అలా తగ్గిందండి. అది ఎందువలనో ఇంకా ఏమీ తెలియకుంటుంది. చాలా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుంది చూడండి. మేమైతే కొద్దిగా చూసైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ దగ్గరలో మా బావగారు వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా మేము ఇక్కడైతే చూసేసి వెళ్తూ ఉంటాము. ఇక్కడ వేడి నీళ్ళు ఒక కుండీలాగా ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చాలామంది వచ్చి స్నానాలు అవి చేస్తూ ఉంటారండి. ఈ నీళ్ళతో స్నానం చేస్తే ఒంటిలో దురదలు అవి ఏవి ఉండవన్నమాట. ఈ నీళ్ళు కూడా చాలా వేడిగా ఉంటాయండి. నేనైతే కాళ్ళు చేతులు అయితే కడిగేసుకున్నాను. ఇక్కడ చాలా వేడిగా ఉన్నాయండి నీళ్ళు. చలికాలం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే నీటిలోన ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఎవరు లేరు, లేకపోతే చాలామంది ఇక్కడికి వచ్చి స్నానాలు అవి చేస్తూ ఉంటారు. మా వారైతే కాళ్ళు చేతులు కడుక్కున్నారు. ఇంకొంతమంది చాలామంది ఎవరెవరో వచ్చున్నారు, వాళ్ళందరూ దిగుతున్నారనమాట. ఇది చూడండి, ఇదనమాట వ్యూ. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కనుక చూడకపోతే చూడండి. ఇది ఒరిస్సాలోని గజపతి డిస్ట్రిక్ట్ అనమాట. ఇది మా దర్శనం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.